ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువులను గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని మానసిక వికాసం గురించి సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాలు 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్. డానియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. డానియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. నెక్స్ట్. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అనుగుణ్యం. నెక్స్ట్. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నియంత్రించేది మానసిక వయస్సు. వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి నియంత్రించేది మానసిక వయస్సు. నెక్స్ట్. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది ఒక అసహజ ఉద్దీపన. నెక్స్ట్. పిల్లల్లో తదాత్మీకరణ, అంతరీకరణ అనే మానసిక ప్రక్రియలను ఈ మనోవైజ్ఞానిక వికాస దశలో గమనించవచ్చు. పిల్లల్లో తదాత్మీకరణ, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోవైజ్ఞానిక వికాస దశలో గమనించవచ్చు. గుప్త దశలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను గమనించవచ్చు. నెక్స్ట్. ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఉత్తర బాల్య వికాస దశలో ఉంటారు. నెక్స్ట్. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం. సంసిద్ధతా నియమం. నెక్స్ట్. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హలో ప్రభావం. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హలో ప్రభావం. నెక్స్ట్. ఒక పిల్లవాడు 11 నెలల వయస్సులో, మరొక పిల్లవాడు 18 నెలల వయస్సులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయస్సులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఒక పిల్లవాడు 14 నెలల్లో మాట్లాడాడు, ఇంకొక పిల్లవాడు 18 నెలలు, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల్లో మాట్లాడాడు. అయితే ఇది ఏ వికాస సూత్రం అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్. శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడేవారు. శిక్షణ ఉండాలి, తర్ఫీదు ఉండాలి. అలాంటి వారు మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. సన్నాహం, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్. భిన్నమైన దానిని గుర్తించండి. అవరోధం భిన్నమైనది. నెక్స్ట్. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ, నీతి.
అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి కోల్బర్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. నెక్స్ట్, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క అభిరుచి. నెక్స్ట్, రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ జరిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తిట్లు తినాలని లేదు. సో 2 నెగిటివ్ కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్, పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 8 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన 60%. నెక్స్ట్,